MCA గురించి అని. In this video, we will discuss about what is real AI, what does AI really means. Um, మనం డైలీ లైఫ్లో ఏఐ టూల్స్ని వాడుతూ ఉంటాం కదా, చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, తర్వాత జనరేటివ్ ఏఐస్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ని వాడతాం కదా. సో మనం ఏఐ టూల్స్ని వాడుతున్నాం కాబట్టి మనకి ఏఐ వచ్చి అనుకుంటే ఇది బెస్ట్ మిస్కన్సెప్షన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ థింక్ చేస్తున్నారు, నేను ఏఎస్ వాడుతున్నాను కదా, చాట్ జీపీటీ వాడుతున్నాను కదా, జెమినైని వాడుతున్నాను కదా, క్లౌడ్ని వాడుతున్నాను కదా అని నాకు ఏఐ వచ్చాను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్ అనమాట. బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ ఇస్ నాట్ ఏఐ, జెమినై ఇస్ నాట్ ఏఐ, క్లౌడ్ ఈజ్ నాట్ ఏఐ, బట్ దీస్ ఆర్ ఓన్లీ ఏఐ అప్లికేషన్స్ మాత్రమే. సో ఏఐని యూజ్ చేసి బిల్డ్ చేసిన జస్ట్ జనరల్ అప్లికేషన్స్ మాత్రమే. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసినంత మాత్రాన మనకి ఏఐ వచ్చినట్టు కాదు. సో అసలు ఏఐ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఏఐ? అసలు ఏఐ అంటే ఏంటంటే హ్యూమన్ ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తో చేసే పనిని ఒక మిషన్ చేయగలిగితే దాన్నే ఏఐ అంటారు. వన్ మిషన్ కెన్ డూ టాస్క్ దట్ రిక్వైర్డ్ హ్యూమన్ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో హ్యూమన్ ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ తో? ఇట్ ఇంక్లూడ్స్ లెర్నింగ్, రీజనింగ్, రీసెర్చ్, decision making and problem solving. So if machine can perform this task, what is the task? Machine can perform learning, machine can perform reasoning, machine perform research, machine can perform decision making, machine can perform problem solving. If it is it is perform like those things, it is called AI. సో ఏ రీజనింగ్ చేసిన, రీసెర్చ్ చేసిన, డిసిషన్ మేకింగ్ చేసిన అటువంటి మిషన్ ఏఐస్ అంటారు. సో ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే ఏ ఈజ్ నాట్ ఎ సింగిల్ టూల్, ఇట్ ఈస్ ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ అంటే ఒక సింగిల్ టూల్ అనుకుంటారు. ఇట్ ఈస్ మిత్ అనమాట, ఇట్స్ నాట్ ట్రూత్. సో ఏ ఈజ్ ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో మన లెర్నింగ్ ని, రీజనింగ్ ని, రీసెర్చ్ ని, డిసిషన్ మేకింగ్ ని, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి అన్ని టాస్క్ ని ఒక మిషన్ చేస్తేనే దాన్ని ఏ అంటారు. సో ఏ అంటే సింగిల్ టూల్ కదని మనం అర్థం చేసుకున్నాం, ఎంటైర్ ఫీల్డ్. సో ఈ ఐరాయికి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకా మనకి ఏఐని బాగా యూజ్ చేయడం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటూ మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇంటూ డీప్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇంటూ సో మనం మనం జనరల్ గా చాట్ జీపీటీని, క్లౌడ్ ని, జెమినైని ఇలా ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. లెట్ మీ సీ ఇన్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్. మన ఇన్స్టాగ్రామ్ లేకుండా అసలు ఉండవు. రోజుకు 4 అవర్స్ ఆర్ 3 అవర్స్. సో చాలా మంది అయితే 6 అవర్స్ కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ గా మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే, మనం తీసుకున్న రీల్ సెక్షన్స్ వస్తే మన ఇంట్రెషన్స్ ని బట్టి, మన వాచ్ టైమ్స్ ని బట్టి, మన ఏ రీల్స్ ని ఎంతగా వాచ్ టైం ఉంది దాని ఇంట్రెస్ట్ ని బట్టి నెక్స్ట్ రీల్ ప్రిడిక్ట్ చేసి మనకి ఇస్తుంది ఇన్స్టాగ్రామ్ యొక్క నెక్స్ట్ రీల్. సో దాన్ని ఏమంటారు? మిషన్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేది గూగుల్ మ్యాప్స్. మన ఆఫీస్ నుంచి అయినా లేదా ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి సో ప్లేసెస్ కి, అనదర్ ప్లేస్ కి ట్రావెల్ చేయాలన్నప్పుడు ఆ రూట్ మ్యాప్ యొక్క ట్రాఫిక్ ని అనాలిసిస్ చేసి, రూట్ ని ప్రిడిక్ట్ చేసి షార్టెస్ట్ పాత్ మనకి ఇస్తుంది అనమాట. సో ట్రాఫిక్ ని అనాలిసిస్ చేసి మనకి బెస్ట్ పాత్ ని చూపిస్తుంది. ఇది ఇక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ generative AI can create the images, text, musics, and videos also. Nowadays we are using most of the generative tools. Text కి, images కి, టెక్స్ట్ నుంచి ఇమేజెస్ కి, ఇమేజెస్ నుంచి వీడియోస్ కి, మోస్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూజింగ్ దిస్ టూల్స్. సో అండ్ ఫైనల్ గా వచ్చేటప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ టూల్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కెన్ జనరేట్ టెక్స్ట్, చాట్ జీపీటీ కెన్ జనరేట్ ఇమేజెస్, చాట్ జీపీటీ కెన్ జనరేట్ వీడియోస్ ఆల్సో. సో సో చాట్ జీపీటీ యూజ్ చేసాం కదా, ఈ చాట్ జీపీటీ బిల్డ్ చాట్ జీపీటీ డిఫరెంట్ టెక్నాలజీస్. చాట్ జీపీటీని డిఫరెంట్ టెక్నాలజీస్ తో యూజ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ తో యూజ్ చేయొచ్చు, లైక్ పైథాన్, సి, జావా, ఇలాగా రియాక్ట్ జేఎస్, నోడ్, MongoDB. సో డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసిన చాట్ జీపీటీ ఇస్ అండర్ టు ఏఐ. సో పీపుల్ థింక్ సో ఏ టెక్నాలజీ యూజ్ చేసిన ఏ అప్లికేషన్స్ అండర్ ఏఐలోకి వస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఏ థింక్ చేస్తుంది, హ్యూమన్ లాగా థింక్ చేస్తా అనుకున్నారు. ఇట్ డస్ నాట్ నో. ఓకే, ఏ థింక్ లైక్ హ్యూమన్ అసలు జరిగే పనే కాదు.
ఏ డస్ నాట్ థింక్, ఏ డస్ నాట్ అండర్స్టాండ్, ఏ డస్ నాట్ ఫీల్ ఎమోషన్స్. రియాలిటీ వచ్చేటప్పటికి ఇది అనమాట. సో వై ఏ వర్క్స్, జస్ట్ ఏ ఎలా వర్క్ చేస్తుందంటే, ఏ లెర్న్ ఫ్రమ్ ద మాసివ్ డేటా, మాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాను యూజ్ చేసి, మనం ఇచ్చిన డేటాని యూజ్ చేసి మనం ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ ఇమేజ్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, బెస్ట్ యాక్షన్ ఏంటి, బెస్ట్ రిజల్ట్స్ ఎలా ఇవ్వాలని మనం ఇచ్చిన డేటాని బట్టి, మనం అప్లోడ్ చేసిన డేటాని బట్టి మనకు రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో ఏ ట్రైన్ అవుతుంది, ఏ ప్యాటర్న్స్ ట్రైన్ చేస్తారు, రీసెర్చర్స్ ట్రైన్ చేసి మాసివ్ డేటాని ఇచ్చి బెస్ట్ రిజల్ట్ ని ప్రిడిక్ట్ చేయడానికి ఏ టూల్స్ ని ఉపయోగపడతారు అనమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇంపార్టెంట్ ట్రూత్ అంటే ఏ కెనాట్ థింక్ హ్యూమన్స్. ఓకే, ఏ కెనాట్ థింక్ లైక్ హ్యూమన్స్ లాగా థింక్ చేయలేదు. ఏ హాజ్ నో ఎమోషన్స్ లేవు, నో కన్సర్న్స్ లేవు, నో సెల్ఫ్ అవేర్నెస్ లేదు. ఓకే, ఏ డస్ నాట్ థింక్ లైక్, ఏ డస్ నాట్ థింక్, ఏ జస్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది, ఏ థింక్ చేయదు. ద సో ఏ లెర్న్ ఫ్రమ్ ప్యాటర్న్స్. ఓకే, మనం ఇచ్చిన డేటాలోని ప్యాటర్న్స్ ని అర్థం చేసుకుని నెక్స్ట్ ఏం రావాలి, మనం ఇచ్చిన డేటాలో ఏమి బెస్ట్, ఏమి ఆన్సర్ ఇవ్వాలి, ఏ ఇమేజ్ జనరేట్ చేయాలి, ఏ వీడియోని జనరేట్ అని జస్ట్ ప్రిడిక్ట్ చేసి మనకు అవుట్కమ్ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఏ అని తెలుసుకున్నాం కదా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో చేసే పనిని మిషన్ చేయగలిగితే దాన్నే ఏ అంటారు. రీజనింగ్, రీసెర్చ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, దిస్ టైప్ ఆఫ్ టాస్క్స్ ను ఏ కానీ పర్ఫామ్ చేస్తే, మిషన్ కానీ పర్ఫామ్ చేస్తే దాన్ని ఏ అంటారు.